గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వర్షం పడినందుకు నేను జిమ్ పోలేకపోతున్నాను, అందుకనేసి నేను ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ జిమ్ వర్కౌట్ ఉన్నట్టే ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నేను లెగ్ వెయిట్స్ కట్టుకుంటాను. ఇవి లెగ్ వెయిట్స్ హాఫ్ కేజీ లెగ్ వెయిట్స్, ఈ కాలుకి హాఫ్ కేజీ, ఈ కాలుకి హాఫ్ కేజీ కట్టేసుకుంటే, ఇది పెద్ద ఇదేం లేదు, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. కట్టేసుకుంటే లెగ్ కూడా ఆల్మోస్ట్ జిమ్ వర్కౌట్ అయినట్టే ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటాం. ఆ విధంగా చేసుకుంటాము. ఇప్పుడు మనము ఇక్కడే కూర్చొనేసి ఫస్ట్ జిమ్ టైప్ లోనే డంబుల్స్, చిన్న డంబుల్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తాం. చిన్న డంబుల్స్ ఫస్ట్ సేమ్ ఏ విధంగా చేస్తాం, వార్మప్ కోసం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇట్లా చేస్తాం. ఇదైన తర్వాత మరి ఈ విధంగా తీసుకోవాలి. సైడ్స్కి వస్తాయి. ఈవెన్ నీ పెయిన్స్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు సైడ్స్కి. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే బెండ్ పెట్టుకో, ముందుకు కూడా బెండ్ అవుతాం. బ్యాక్ వస్తుంది. ఇది ఎంత స్ట్రెచ్ అయితే అంత చేస్తాం. మరి అదే డంబుల్స్ తక్కువ వెయిటే ఉంటాయి, ఇవి షోల్డర్ కోసం. సైడ్స్ కి మరి సేమ్ అదే షోల్డర్ కోసం ఫ్రంట్. మనం ఆల్మోస్ట్ జిమ్ లో చేసినట్టే పడుతుంది ఎఫెక్ట్. నీ పెయిన్స్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కొద్దిసేపు క్లిప్ తీసుకోవాలి, కొద్ది రిలాక్స్ కావాలా, కొంచెం రిలాక్స్. ఫింగర్స్ అన్ని ఇట్లా చేయాలి, కొద్ది రిలాక్స్ అవుతాం. అయిన తర్వాత మరి సేమ్ డంబుల్స్ తీసుకుంటాం. షోల్డర్కి ఇది కూడా ఇది అయిన తర్వాత మళ్ళీ డంబుల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాం. పెట్టేసుకొని అబ్డామన్ కోసం వస్తుంది లెగ్ వెయిట్. ఆల్రెడీ లెగ్ వెయిట్ కట్టుకున్నాం మనం. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అయిపోయింది. ఇప్పుడు అప్పర్ బాడీ అంతా స్ట్రెచ్ అయినట్టు. నెక్స్ట్ లెగ్స్ 1 2 3 4 5 6. ఏజ్ ఉన్నా కూడా కూర్చొని చేసుకోవచ్చు. కాస్త ముందుకు జరగాల. ఆల్రెడీ లెగ్ వెయిట్స్ కట్టుకున్నాం. ఇప్పుడు మనం ఆ కాలుతోనే ఇది చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 10 to 15 రిపిటేషన్స్ చేయాలి. మళ్ళీ ఈ కాలు మనం లెగ్ వెయిట్ కట్టుకున్నాం, అది గుర్తు పెట్టుకోవాలి. వెయిట్ చేసినట్టే ఉంటుంది లెగ్ స్ట్రెంగ్త్. ఈవెన్ మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నేను ముందుకు జరిగి చేశాను. ఇప్పుడు అదే విధంగా వెనక్కి జరగాలి. వెనక్కి జరిగి ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా టో మన వైపు లాగుతూ ఉండాలి. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. మీరు కౌంట్ మనసులో పెట్టుకోవాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా జాయింట్స్కి వస్తుంది, చేసుకోవాలి. అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ముందుకు జరగాల్సి వస్తుంది. ముందుకు జరగాలి.
ఇది చేస్తారు మీరు. 1 2 3 4. 50 years ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇయర్స్ వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అన్ని జాయింట్స్ కి పడుతుంది. ఇది వామప్ అవుతుంది బాగా. మనం 15 చేస్తే ½ an hour to 45 minutes ఈజీగా పడుతుంది. దీని తర్వాత మళ్ళీ హిప్ కోసం 1 2 టచ్ చేయాలి. 1 2 1 2 టచ్ చేయాలి. హిప్ బ్యాక్ టచ్ చేయాలి. బోత్ హ్యాండ్స్ అయినా చేసుకోవచ్చు. చూసారా స్వెట్టింగ్ వస్తూ ఉంది అంటే వామప్ అవుతా ఉంది. నెక్స్ట్ మళ్ళీ డంబుల్స్ తీసుకోండి కొద్దిసేపు. ఇందాక ఫస్ట్ డంబుల్స్ తీసుకున్నాము, నెక్స్ట్ డంబుల్స్. ఇక్కడే కూర్చొని మనం ఏదైతే కల్స్ చేస్తామో అదే అప్పర్ బాడీకి. ఇది ఒక్కొక్క సెట్ చేయండి. చలి షోల్డర్ కోసం. ఎక్సర్సైజ్ ఎప్పుడు స్లోగానే చేయాలి. స్లోగా చేస్తేనే దాని ఇంపాక్ట్ బాగుంటుంది. ఇంతసేపు ఎక్సర్సైజ్ చేసాం కనుక మళ్ళీ మనము కొంచెం మామూలు ఎక్సర్సైజ్ చేయాలి. రిలాక్స్ బాడీ కొంచెం కొద్దిగా ఇదవుతుంది. కొద్ది చేయాలి. కొంచెం రిలాక్స్గా అవుతుంది. మళ్ళీ రిలాక్స్. ఏదైతే మనం చేస్తామో అవే ఎక్సర్సైజ్. మళ్ళీ డంబుల్స్ తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోవాలి, లెగ్ వెయిట్స్ కట్టుకున్నా నేను. లెగ్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇప్పుడు కాస్త ఇట్లా పెట్టేసుకొని ముందుకు వెనక్కి. 1. అన్ని చైర్ ఎక్సర్సైజెసే. నీ పెయిన్స్ ఉండే వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. చిన్న వెయిట్స్. చేసి మళ్ళీ అట్లా పెట్టేసుకొని రిలాక్స్ చేసుకోవాలి బాడీ. స్వెట్ వస్తూ ఉంది చూసారా. రిలాక్స్. రిలాక్స్ రిలాక్స్ కంపల్సరీ చేసుకోవాలి. దాని తర్వాత కాళ్ళు కూడా ఇప్పుడు ఇందాకనే చేశారు అదే మాదిరిగా కాస్త ముందు జరిగేసి కాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని చేయాలి. 1. లెగ్ వెయిట్ ఉంది కాలుకి. కౌంట్. ఆ టో మీ వైపు లాగుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ టో మన వైపు ఉండాలి. మరి ఇట్లా మళ్ళీ ఈ కాలు. ఇది ఏజ్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ మా సేమ్ వచ్చేస్తారు. సేమ్ మళ్ళీ ఒకసారి అదే ఎక్సర్సైజ్ చేసుకుంటారు. 1 2 1 2 1 2 1 2 అండ్ మళ్ళీ రిలాక్స్. అయితే డంబుల్స్ మళ్ళీ తీసుకోవాలి. డంబుల్స్ ఉండాలి, లెగ్ వెయిట్స్ ఉండాలి కంపల్సరీగా. 1 2 3 వెయిట్స్ తోనే, విత్ వెయిట్స్. స్మాల్ వెయిట్. మీ దగ్గర వెయిట్ లేకుంటే వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోవాలి. బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. లేదంటే సింగిల్ హ్యాండ్ 1 ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇంకా షోల్డర్స్ కావాలనుకుంటే షోల్డర్స్ కూడా అదే విధంగా చేయొచ్చు.
అయిపోయింది షోల్డర్. ఇందాకనే చేస్తాం, మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ షోల్డర్ కోసం. ఇక్కడ మీరు ట్రైసెప్స్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం కూడా సేమ్ వెయిట్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. అది ఇదంతా ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అయిపోతుంది ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, నెక్స్ట్ అబ్డమన్స్ కోసం చేయాలి. ఇప్పుడు దీనికోసం పొట్ట కోసం ఏం చేస్తామంటే ఇట్లా సపోర్ట్ తీసుకుంటాము. ఇది పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మీరు ఇది చేయలేక పక్షంలో ఒక్కొక్క కాలు 1 2 1 2 సింగిల్ లెగ్ చేయొచ్చు. 1 2. ఈ థై మజిల్ అన్ని కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. 1 2 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జస్ట్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది. 1 2 1 2 1 2 1 2 1 2 అయిన తర్వాత రిలాక్స్. మళ్ళీ అంతా కూడా రిలాక్స్ చేసుకోవాలి. అంతా మజిల్స్ అంతా రిలాక్స్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ ముందుకు వస్తాం. దీన్నే సపోర్ట్ తీసుకొని చేతుల మీద ఈ విధంగా చేస్తాం. ట్రైసెప్స్కి వస్తుంది. ఓకే, మన ఎక్సర్సైజ్ ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రిలాక్స్ చేసేసుకున్న తర్వాత జస్ట్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎడముక్కుతో తీసుకోవాలి, కుడితో వదలాలి. అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు రిలాక్స్, కాన్సన్ట్రేషన్, ఫ్రీగా కూర్చోవాలి. ఏం ఆలోచించుకోకుండా మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఓకే, అయిపోయింది ఎక్సర్సైజ్ డన్. ఈ విధంగా మనము వర్షం వచ్చినప్పుడు, బయట పోలేనప్పుడు మనం చేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. లేదా ఏజ్డ్ ఉండేవాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చైర్లో కూర్చొని రిలాక్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అంటే అందరూ కూడా ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.